ఓం నమో భగవతే శ్రీరమణాయ. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సక్తః సదా చంద్రకళాకలాపే సర్వేషు భూతేషు దయాదధానః గౌరీకటాక్షో రమణో మునిర్వా మదీయమజ్ఞానమపాకరోతు. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాన్ శ్రీ రమణ మహర్షిచే సంగ్రహించబడిన శ్రీమద్ భగవద్గీత సార సంగ్రహమైన గీతాసార సమీక్ష 3వ భాగం. విచారం లేని జీవితం కానీ వ్యవహారం కానీ వ్యభిచారం అని చెప్పబడుతుంది. మానవ జీవితానికి విచారం అత్యావశ్యకమైనది. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతని వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి అని సుమతీకారుడు కూడా వివరింపదగున్ అంటే విచారణ తప్పక చేయాలని, అలా చేసిన మనుజుడే నీతిపరుడు అని పేర్కొన్నాడు. సంసార దీర్ఘరోగస్య విచార పరమౌషధం అని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రమూర్తికి బోధించారు. రమణులు కూడా నేనెవరు అన్న విచారణ మార్గాన్నే సాధకులకు బోధించారు. జనన మరణ ప్రవాహ రూపమైన ఈ సంసారమే దీర్ఘరోగం. ఇది ఎప్పటి నుండి వచ్చిందో చెప్పలేం. అయితే ఈ దీర్ఘరోగానికి ఏది మందు? విచారమే ఔషధం. అది మామూలు ఔషధం కాదు, పరమౌషధం, తిరుగులేని ఔషధం. నాణ్య పంథా అయనాయ విద్యతే అని వేదమాత కూడా వేరే మార్గం లేదని చెప్పింది కదా. విచారం అంటే ఏమిటి? కోహం, కథమిదం జాతం, కోవా కర్తాస్య విద్యతే, ఉపాదానం కిమస్తీహ, విచారస్సోయమీదృశః. నేను ఎవడను? ఈ జగత్తు ఎట్లా పుట్టుచున్నది? దీనికి కర్త ఎవరు? దీని ఉపాదానమేమి? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఎక్కడికి పోవాలి? జీవుడనగా ఏమి? ఈశ్వరుడనగా ఏమి? బంధమనగా ఏమి? మోక్షమనగా ఏమి? ఈ విధమైన ఆత్మానాత్మ విచారమే నిజమైన విచారమని చెప్పబడుతుంది. అంతేకాని తెల్లారింది మొదలు మనం చేసే విచారాలు కావు. అవి కేవలం గ్రహచారాలు మాత్రమే. తత్వ విచారమే అసలైన విచారమని చెప్పబడుతుంది. భగవాన్ శ్రీరమణులు తమ భక్తుడైన గుర్రం సుబ్బరామయ్య గారి కోరిక మేరకు నిత్యపారాయణ కొరకు శ్రీమద్ భగవద్గీతను సంగ్రహించమని కోరగా, శ్రీరమణులు 700 శ్లోకములు గల గీత నుండి 42 శ్లోకములను తమ బోధకు అనువైన రీతిలో నూతన అన్వయంతో గీతాసారముగా మనకు అనుగ్రహించారు. ఈ గీతాసారమును ప్రారంభిస్తూ శిష్టాచార సంప్రదాయాన్ని అనుసరించి ఈ శ్లోకమును మంగళాచరణముగా మనకు అనుగ్రహించారు రమణులు. పార్థసారథిరూపేణ శ్రావయిత్వా శుభాంగిరం పార్థస్యార్తిహరో దేవః కృపామూర్తిః సపాతు నః. కురుక్షేత్ర యుద్ధమున అర్జునుని రథమునకు సారథియై శుభప్రదమైన బోధను చేసి అతని దుఃఖాన్ని పోగొట్టిన దయామూర్తి అయిన ఆ శ్రీకృష్ణ భగవానుడు మమ్ము కాపాడునుగాక అని ఆశీర్వాదరూప మంగళాచరణం గావించారు భగవాన్ శ్రీరమణులు. మనం ఏ పని ప్రారంభించినా ప్రారంభంలో మంగళాచరణం ఆచరించడం సనాతన భారతీయ సాంప్రదాయం. పండితులు మొదలుకొని పామరుల వరకు ఎవరు ఏ పని చేసినా మొదట ఇష్టదైవ ప్రార్థన తప్పనిసరిగా చేస్తారు. చెట్టెక్కి కాయలు కోసే నౌకరైనా చెట్టెక్కడానికి ముందు ఆ చెట్టుకు నమస్కరిస్తాడు. అలాగే బస్సు నడిపే డ్రైవర్ అయినా బండి నడిపే ముందు ఆ బండి చక్రానికి నమస్కారం చేసే బస్సు నడపడం ప్రారంభిస్తాడు.
భోజనం చేసే ముందు ఆ భోజనాన్ని భగవంతునికి నివేదన చేసే భోజనం చేయడం ప్రారంభిస్తాం. ఈ అలవాటు మనకు ఎవరూ నేర్పింది కాదు. వేదభూమి, ఋషిభూమి, కర్మభూమి అయిన మన భారతదేశంలో పుట్టిన మనకు సహజంగా అబ్బిన సంస్కారం. మంగళం అంటే శుభం, ఆచరణం అంటే ఆచరించటం. మంగళాచరణం అంటే శుభాన్ని ఆచరించటం. ఓంకారశ్చాధశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగలికావుభౌ. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని కంఠము నుండి వెలువడిన శబ్దములు రెండు. మొదటిది ఓంకారము, రెండవది అథ అనేది శబ్దం. కావున ఇవి రెండును పరమ పవిత్రములైన మంగళ శబ్దములు. బ్రహ్మదేవుడు చిరకాలము చింతించిన తరువాత మొట్టమొదట ఓంకారమునే ఉచ్చరించాడు. అనగా ఏ పరమాత్మ శక్తి చేత తాను సృష్టి కార్యం చేయుటకు శక్తివంతుడు అవుతున్నాడో అటువంటి పరబ్రహ్మం యొక్క స్వరూపము ఓంకారమనియు, అదే సర్వజనులకే కాక దేవతలందరికీ కూడా ధ్యేయమని తెలిపారు. చతుర్ముఖుండు ఓంకారము ఉచ్చరించి పరబ్రహ్మమును ధ్యానించనని అర్థం. వేదాధ్యయనం చేయనప్పుడు, దేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మరియు అక్షరాభ్యాస కాలంలో ముందుగా ఓంకారాన్నే పఠించడం, నేర్పించడం జరుగుతుంది. రెండవది అథ అను శబ్దం స్మృత్యాది పురాణ గ్రంథాలలో మొట్టమొదటగా పఠించబడుతుంది. ఉపనిషత్తులలోనూ ప్రారంభమున అథ అను శబ్దం మనకు కనిపిస్తూ ఉంది. శ్రీ బాదరాయణ మునీంద్రులు బ్రహ్మసూత్రములలో అథాతో బ్రహ్మజిజ్ఞాస అనియు, శ్రీ పతంజలి మహర్షి స్వవిరచిత యోగసూత్రములలో అథ యోగానుశాసనం అని పేర్కొనడం జరిగింది. ఇవి రెండును పరమ పవిత్ర వచనములే కాక వీటి స్మరణచే నిర్విఘ్నముగా గ్రంథ పరిసమాప్తి కలుగుతుంది అని ఆర్యోక్తి. మంగళాచరణం చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకపోతే మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. గింజలు కొలిచేవాడు లాభం అంటూ ప్రారంభిస్తాడు. పని చేయమంటే నాకేటి లాభం అని అడగడం మానవుని యొక్క స్వభావం. అయితే మంగళాచరణానికి 3 ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెప్పుచున్నారు. 1 సంప్రదాయ రక్షణ, 2 తాను ప్రారంభించిన కార్యం నిర్విఘ్నముగా పూర్తి అవుట, 3 చిత్త ఏకాగ్రత ద్వారా చిత్తశుద్ధి. ఈ 3 ప్రయోజనాలు మంగళాచరణం ద్వారా సిద్ధిస్తాయి. వానచినుకు నదితో సంబంధం పెట్టుకొని స్వస్థానమైన సముద్రాన్ని మళ్ళీ చేరుతుంది. ఎవ్వడైనా కానీ ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళవలసే ఉంటుంది. జీవుడు తన స్వరూపము స్వస్థానమైన భగవంతుని వదిలి ఈ సంసారంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు. జీవోదేవ సనాతనః, జీవుడు సనాతనమైన దేవుడేనని మన శాస్త్రాలు చెప్పుచున్నాయి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః, జీవలోకంలోని ఈ జీవుడు సనాతనమైన నా అంశమేనంటూ భగవంతుడు గీతలో చెప్పాడు. భగవంతుని నుండి వచ్చిన జీవుడు మళ్ళీ భగవంతుని చేరుకునేందుకు చేసే ప్రయాణమే ఈ జీవితయాత్ర. వానచినుకు తన స్వస్థానమైన సముద్రాన్ని చేరాలంటే అది నదిని ఆశ్రయించాలి. నదిని ఆశ్రయించక ఆ చినుకు విడిగా ఉంటే ఆరిపోతుంది, అంతటితో దాని జీవితం తీరిపోతుంది. ఎన్నటికీ తన గమ్యస్థానాన్ని అది చేరుకోలేదు. ఆ విధంగానే వ్యక్తి విడిగా ఉండిపోతే ఎప్పటికీ తన గమ్యాన్ని చేరుకోలేడు. కావున ఒక సత్సంప్రదాయాన్ని లేదా ఒక సద్గురు సంప్రదాయాన్ని వాడు ఆశ్రయించవలసి ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం వలన బాహ్య సంగమును అంతరసంగమును తొలగి నిశ్చలతత్వమును తెలుసుకొని జీవన్ముక్తులు కాగలరు. కావున మానవులు ప్రయత్నపూర్వకముగా సత్సంగమును చేయాలని శ్రీ శంకర భగవత్పాదుల వారు భజగోవిందంలో చెప్పుచున్నారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక.
సంఘం శరణం గచ్ఛామి అనే వాక్యం బౌద్ధ ధర్మ శరణత్రయాలలో ఒకటి. ఈ విధంగా సంఘానికి బద్ధుడైనవాడు, సంప్రదాయబద్ధుడైనవాడు ఆ సంప్రదాయ నియమాలను ఆచరించుట తప్పనిసరి. తన సంప్రదాయానికి గౌరవాన్ని, అభివృద్ధిని కలిగించవలసిన బాధ్యత ప్రతివారికి ఉంటుంది. శిష్టాచార సంప్రదాయాన్ని ఆచరించి నడిచే మానవులు తన జీవిత గమ్యమైన మోక్షాన్ని అవలీలగా చేరుకోగలుగుతారు. వానచినుకు మొదట్లో ఒక నదితో సంబంధం పెట్టుకుంటే అది అవలీలగా సముద్రాన్ని చేరుకుంటుంది. అలాగే వ్యక్తి కూడా ఒక సత్సంప్రదాయానికి బద్ధుడై ఉంటే అతడు తప్పక పరమసిద్ధిని పొందుతాడు. ఇదే సంప్రదాయ రక్షణ యొక్క పరమ ప్రయోజనం. రెండవ ప్రయోజనం నిర్విఘ్నకామో మంగళమాచరేత్. ఆరంభించిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలని కోరేవాడు మంగళాచరణం చేయాలని ఆర్యోక్తి. మనం ఏ కార్యాన్ని సాధించాలన్నా పంచభూతాల సహాయం మనకు అవసరం. పంచభూతాల సహాయం లేకుండా మనం ఏ పని చేయలేము. అడుగు తీసి అడుగు వేయాలన్నా బాహ్య ప్రకృతి సహాయం మనకు తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రకృతి, ఈ ప్రపంచం మన సొంత సొత్తు కాదు, నీది నాది కాదు. దీనికి ఒక కర్త ఉన్నాడు, అతడే దీనికి ప్రభువు. ఆయన అనుగ్రహం కలిగితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆయన అనుమతి, అనుగ్రహం కావాలి. అది లేకుండా మనం వాడుకునేందుకు ప్రయత్నిస్తే అడ్డం తిరిగి మనకు ప్రతిబంధాలను కలిగిస్తాయి. కావున ప్రకృతిని మనకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నమే మంగళాచరణం. సానుకూలే జగన్నాథే సానుకూలం జగత్రయం. జగన్నాథుడు సానుకూలమైతే జగత్రయము సానుకూలమే అంటూ మన శాస్త్రాలు, పెద్దలు పేర్కొంటున్నాయి. మానవ ప్రయత్నం ఎంత పకడ్బందీగా చేసినప్పటికీ దైవం ఆ ప్రయత్నానికి తోడుగా లేకపోతే ఆశించిన ఫలితం దక్కదని ఆంధ్ర మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక చక్కని ఉదాహరణతో చెప్పాడు మహాకవి తిక్కన. పౌరుషమ్ము దైవంబు తోడ్పాటు లేక ఫలము పొందగనేరదు పార్థివేంద్ర. విత్తు సహకారిగాకున్న రిత్తనేల వంద్యమగుగాక తా ఫలవంతమగునే. పౌరుషము అంటే పురుష ప్రయత్నము అని అర్థం. పురుష ప్రయత్నానికి భగవంతుడి సహాయం, సహకారం లేకుండా అది సఫలం చెందదు. విత్తనం తోడ్పాటు లేకుండా వట్టి నేల ఏమి చేయగలదు? బీడు భూమిగా మిగిలిపోతుంది కదా. అలాగే దైవం తోడుగా లేని మానవ ప్రయత్నం కూడా సఫలం చెందదు. కావున తాను తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలంటే భగవదనుగ్రహం కావాలి. ఆ భగవదనుగ్రహాన్ని సాధించడం కోసం మంగళాచరణం చేయాలి. ఇదే మంగళాచరణం యొక్క రెండవ ప్రయోజనం. చిత్తము ఏకాగ్రమై అంతర్ముఖాన్ని సాధించడం మంగళాచరణం యొక్క మూడవ ప్రయోజనం. ఆధ్యాత్మిక సాధకులకు, కర్మయోగులకు, భక్తులకు, శ్రవణం చేయువారికి చిత్త ఏకాగ్రత అత్యంత ప్రధానమైన విషయం. ఏకాగ్రత లేనివాడు ఏ ఘనకార్యాన్ని సాధించలేడు. అర్జునుడు యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు చేసిన తత్వబోధను అనుభవంలోనికి తెచ్చుకోగలిగాడంటే అతని చిత్త ఏకాగ్రతే అందుకు ప్రధానమైన కారణం. సాధారణంగా మన మనస్సుకు రెండు అవస్థలు ఉన్నాయి. ఒకటి శూన్యాగ్రత, రెండు అనేకాగ్రత. శూన్యాగ్రత అంటే లయావస్థ, అనేకాగ్రత అంటే విక్షేపావస్థ. మనం శ్రవణం చేస్తున్నప్పుడు చేస్తూ మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోతాం. దీనినే శూన్యాగ్రత అంటారు. నిద్ర వస్తుంది కదా అని వెళ్ళి పడకేసి పడుకుంటే నిద్ర రాదు కదా, లేనిపోని ఆలోచనలు బయలుదేరుతాయి. దీన్నే అనేకాగ్రం అంటారు. ఈ రెండు అతి మార్గాలు, అనర్థదాయకాలు. సంనస్యం శ్రవణం కుర్యాత్. శ్రవణం చేసేవాడు ఈ రెంటినీ దూరం చేసుకొని శ్రవణం చేయాలి. అయితే ఈ రెండింటి మధ్య ఒక మితమార్గం ఉంది. అదే ఏకాగ్రస్థితి. శ్రీరామచంద్రుడు చిత్తవృత్తులనే కోతులను ఒక్క త్రాడిపై నడపగలిగినాడు. మనస్సుకు ప్రేరకుడైనవాడు సగుణ బ్రహ్మమని చెప్పబడే మాయోపాధిక ఈశ్వరుడు. ఆయన అనుగ్రహాన్ని సాధించడం కోసమే మంగళాచరణం చేయాలి. ఇదే మంగళాచరణం యొక్క
మూడవ ప్రయోజనం. మంగళాచరణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మంగళాచరణాన్ని ఎన్ని విధాలుగా ఆచరిస్తారో అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. మంగళాచరణాన్ని 3 విధాలుగా ఆచరిస్తారు. వస్తు నిర్దేశ రూప మంగళాచరణమని, నమస్కార రూప మంగళాచరణమని, ఆశీర్వాద రూప మంగళాచరణమని మంగళాచరణం 3 విధాలుగా చెప్పబడుతుంది. వస్తు నిర్దేశ రూప మంగళాచరణం అనగా వసతీతి వస్తు, ఏది త్రికాలములందు వసించి ఉంటుందో దానినే వస్తువు అంటారు. 3 కాలములందు సత్యమై నిత్యమై చెక్కు చెదరక నిర్వికారమై ఉండు పదార్థము ఒక్క పరబ్రహ్మమే. వేదాంత శాస్త్రాలలో దానినే వస్తువు అంటారు. ఆ బ్రహ్మ వస్తువు నిర్గుణమని సగుణమని 2 విధాలు. మాయోపాధితో సంబంధం లేని శుద్ధ వస్తువును నిర్గుణ బ్రహ్మమంటారు. మాయోపాధితో కూడిన బ్రహ్మ వస్తువును సగుణమంటారు. ఆ నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మమే తన స్వరూపమని అనుసంధానం చేయుట వస్తు నిర్దేశ రూప మంగళాచరణం. ఇది అద్వైత వేదాంతులు నడుచు మంగళాచరణం. ఉత్తమాధికారులైన వారే దీనిని అందుకోగలుగుతారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇలాంటి మహావాక్య స్మరణ వస్తు నిర్దేశ రూప మంగళాచరణానికి చెందింది. ఇక రెండవది నమస్కార రూప మంగళాచరణం. సద్గురువునకు ఇష్టదైవమునకు నమస్కారాలు చెల్లించి కార్యారంభం చేయు పద్ధతినే నమస్కార రూప మంగళాచరణం అంటారు. లోకంలో చాలా వరకు ఈ పద్ధతే విస్తృతంగా వ్యాపకంలో ఉంది. శ్రీ విద్యారణ్య స్వాముల వారు తమ పంచదశి గ్రంథాన్ని ప్రారంభిస్తూ నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజ జన్మనే సవిలాసాయ మహామోహ గ్రాసైక కర్మనే అని సద్గురువుకు నమస్కరించి గ్రంథాన్ని ప్రారంభించారు. సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదులలో స్నానం చేసినట్లు గురువునకు నమస్కరిస్తే అందరూ దేవతలకు నమస్కరించినట్లే. మహాకవి కాళిదాసు కూడా రఘువంశ మహాకావ్యాన్ని ప్రారంభిస్తూ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ ఆ కావ్యాన్ని ప్రారంభించాడు. మూడవది ఆశీర్వాద రూప మంగళాచరణం. తనకు తన అనుయాయులకు ఇష్టవస్తు లాభాన్ని అపేక్షించి ప్రార్థన చేయుట ఆశీర్వాద రూప మంగళాచరణం అని చెప్పబడుతుంది. సర్వేషాం స్వస్తిర్భవతు, సభుకో సన్మతి దే భగవాన్ ఇటువంటి ప్రార్థనలు ఆశీర్వాద రూప మంగళాచరణానికి సంబంధించినవి. భగవాన్ శ్రీ రమణులు గీతాసారాన్ని ప్రారంభిస్తూ ఆశీర్వాద రూప మంగళాచరణాన్ని చేశారు. ఈ భాగంలో విచారం అంటే ఏమిటి, మంగళాచరణం అంటే ఏమిటి, మంగళాచరణాన్ని ఎందుకు చేస్తారు, మంగళాచరణం ఎన్ని విధాలుగా ఉంటుంది అన్న విషయాల గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాం. తరువాయి భాగంలో ఈ మంగళాచరణకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.